ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం. నా పేరు రాజచంద్ర. ఈ వీడియోలో మనం కంచెర్ల టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రమేష్ గారితో మనం మాట్లాడదామండి. ఇంతకుముందు మనం మన ఛానల్లోనే చార్ధామ్ ప్యాకేజ్ గురించి చెప్పడం జరిగింది. అసలు ఆ యాత్ర ఏ విధంగా జరిగింది ఏంటన్నది తెలుసుకుందాం. ఆయన ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కంప్లీట్ చేసుకుని వచ్చారనమాట. సో వచ్చిన తర్వాత కాల్ చేస్తే మరలా రావడం జరిగింది ఇక్కడికి. సో థర్డ్ బ్యాచ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఆ ప్యాకేజీలు అంతా ఏంటని తెలుసుకుందాం. ఈ ఫస్ట్ సెకండ్ బ్యాచ్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రమేష్ గారు. నమస్తే సార్. యాత్రలు ఎలా జరిగాయి మీ? బాగా జరిగాయి సార్. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్ చార్ధామ్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు థర్డ్ బ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది మనకి? థర్డ్ బ్యాచ్ సెప్టెంబర్ 10వ తారీఖున పికప్ అండి ఢిల్లీలో. మళ్ళీ 21వ తారీఖు రాత్రి తెల్లవారితే 22వ తారీఖున డ్రాప్ ఢిల్లీలో. ఓకే, సెప్టెంబర్ నెల సార్. సో మనం ఇప్పుడు జూలైలో ఉన్నాం, జూన్ లో ఉన్నాం సార్. జూన్ జూలై ఆగస్ట్ వర్షాలు సార్ ఉత్తరాఖండ్ లో. ఓకే, మనం 11 రోజులు అనుకున్న ప్రోగ్రామ్ 15 రోజులు అవ్వచ్చు, 16 రోజులు కూడా అవ్వచ్చు. నేను అందుకని చెప్పి నేను ఈ నెల జూన్ జూలై ఆగస్ట్ చేయను సార్. ఓకే, ఓన్లీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మళ్ళీ ఇంకొక 3 బ్యాచ్లు ఉంటాయి, సెప్టెంబర్ అక్టోబర్ కూడా. ఓకే, అప్పుడు సెప్టెంబర్ లో వచ్చే వాళ్ళు కొంచెం ఏమన్నా ప్లస్లు ఉంటాయి? ఎందుకంటే ఈ ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది, రేట్లు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అప్పుడు కూడా ఇప్పుడు సెప్టెంబర్ నెలలో కూడా రేట్లు ఎలా ఉంటాయి? లేదండి, సెప్టెంబర్ లో ఏంటంటే నార్మల్ గా ఉంటది. మే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ లో ఉన్న రేట్లే ఉంటాయి. ఎందుకంటే జూన్ జూలై ఆగస్టు ఈ 3 నెలలు వ్యాపారం ఉండదు. ఆడికి ఉన్నది బిజినెస్ మే జూన్ 10వ తారీఖు వరకు ఉంటది. మళ్ళీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ కూడా ఉంటది. అక్టోబర్ అయితే అంత ఎక్కువ ఉండదు కొంచెం, ఎందుకంటే చలుక్కి తట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని చెప్పి అక్టోబర్ లో కొంచెం తక్కువ, సెప్టెంబర్ లో అయితే మళ్ళీ రేజ్ అవుతుంది. సెప్టెంబర్ ఇంకా చివరి అవకాశం ఇంకా వాళ్ళకి, ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి సెప్టెంబర్ చివరి అవకాశం ఇంకా వాళ్ళకి. ఓకే, చెప్పండి, ఆ ప్యాకేజ్ మీకు ఏమేమి చూపిస్తారు? సార్, నేను ఢిల్లీలో పికప్ చేసుకుని హరిద్వార్ లో మానసాదేవి, చండీదేవి రోప్ వే మీద చూపిస్తానండి. అది 700 రూపాయల టికెట్ సార్, రోప్ వే టికెట్. రెండు అమ్మవార్ల గుడికి. ఇప్పుడు ప్లస్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ వెళ్ళొచ్చారు కాబట్టి తాజా రేట్స్ అన్ని కూడా అడుగుదాం మనం. అమ్మ వాళ్ళకి చెప్పండి సార్. మానసాదేవి అండ్ చండీదేవి రోప్ వే టికెట్లు 694 రూపాయలండి. విఐపి టికెట్ అండి. ఓకే, కస్టమర్ కి ఈ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఆటోకి 400 రూపాయలు అవుతుంది. అంటే మీరున్న రూమ్ దగ్గర నుంచి తీసుకెళ్ళాలి అంటే మనిషికి అక్కడ 1000 రూపాయలు, 1100 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఓకే, తర్వాత ఋషికేశ్ లో రామ్ జోలా, లక్ష్మణ్ జోలా ఉన్నాయి. లక్ష్మణ్ జోలా రిపేర్ లో ఉంది సార్. రామ్ జోలా ఒకటే చూస్తారు. నెక్స్ట్ అక్కడ మార్కెట్ లో ఉన్న టెంపుల్స్ దగ్గర నుంచి నెక్స్ట్ గంగా చూస్తారు. దానికి 200 రూపాయలు ఆటోకి తీసుకుంటాడు సార్. ఓకే, తర్వాత యమునోత్రికి 6 కిలోమీటర్ల పైకి, 6 కిలోమీటర్ల కిందకి 2500 రూపాయలు గవర్నమెంట్, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ రేటు. దేనికి? గుర్రానికి సార్, గుర్రానికి. ఓకే, తర్వాత ఒకసారి సార్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు చక్కగా రాసుకోండి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. సో రేట్లు ఎంత అవుతున్నాయి ఏంటి, ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీకు తెలుస్తుంది. సో మళ్ళీ ఈయన అన్ని చెప్పిందా మళ్ళీ కూడి మళ్ళీ చెప్పడం కష్టం కాబట్టి అప్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎంత చెప్తున్నారో రాసుకుంటే కనుక ఒక 100 అటు ఇటులో మీరు ఎక్స్ట్రా ఛార్జీల కింద పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు 2500 రూపాయలు గుర్రానికి సార్. గుర్రానికి. దానికి పచ్చి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఒక టికెట్ ఏముంటుంది 120 రూపాయలు. ఓకే, అంటే 2620 రూపాయలు యమునోత్రిలో ఖర్చు అవుతుంది గుర్రానికి. ఇప్పుడు డోలీ అయితే ఎంత ఉంటుంది సార్? సార్ డోలీ అంటే 6500 నుంచి 8500 రూపాయల వరకు ఉంటుంది సార్. ఎందుకంటే క్రౌడ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏంటంటే అందరూ సమ్మి ఉద్యమం కింద చేసి మేము నడవట్లేదు, మేము తీసుకెళ్ళమండి అని చెప్పేసి 8000 రూపాయలు వసూలు చేస్తున్నారండి. 500 రూపాయలు టికెట్ సార్, 8500 రూపాయలు. అసలు యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ రేటు 6000 ప్లస్ 500 రూపాయలు. ఇప్పుడు కూడా రేటు 8000 ఇస్తున్నారు, కొంత సమయంలో 6000 ఇస్తున్నారు. ఓకే, కానీ 8000కే జరుగుతుంది అక్కడ బిజినెస్. అంటే ఇప్పుడు డోలీ అంటే గుర్రం మీద కూర్చోలేని వాళ్ళు గుర్రం ఎక్కుతారు. అవును సార్, 6 కిలోమీటర్లు. ఎందుకంటే ఇలా నిటారుగా ఉంటదండి కొండ. యమునోత్రి గుర్రం మీద వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా కేదార్నాథ్ వెళ్ళిపోగలరు. యమునోత్రి గుర్రం మీద వెళ్ళిన వాళ్ళు కేదార్నాథ్ మాత్రం నడుచుకునే వెళ్ళాలి, లేకపోతే బిట్టు ఉంటది, బిట్టు మీద వెళ్ళాలి. ఎక్కడి నుంచి? గౌరీకుండ దగ్గర నుంచి. సరే, ఇప్పుడు మనం యమునోత్రి 2500 రూపాయలు గుర్రానికి, 120 రూపాయలు పచ్చి, అంటే 2620 రూపాయలు ఖర్చు. ఓకే, తర్వాత గంగోత్రి వాకబుల్ డిస్టెన్స్. తర్వాత కేదార్నాథ్ వెళ్ళినప్పుడు సీతాపూర్ వరకు మన బండి వెళ్తుందండి.
సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ 2 కిలోమీటర్లు కూడా బై వాక్ వెళ్ళి మన యాత్ర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించి లైన్ లో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ పోలీసు మన లైన్ లో నుంచోపెట్టి 10 మందిని సుమోల మీద గౌరీకుండ పంపిస్తారు సార్. గౌరీకుండ సుమోల మీద దిగాక 1 కిలోమీటర్ నడిచాక అప్పుడు గుర్రాలు గాని డోలీలు గాని దొరుకుతాయి సార్, బిట్టులు గాని. గుర్రానికి అయితే అప్ అండ్ డౌన్ 32 కిలోమీటర్లకి 5,500 రూపాయలు సార్. అదే డోలీకి అయితే 18,000 రూపాయలు తీసుకున్నారు సార్. బిట్టుకు అయితే కొంతమంది బ్లాక్ లో 21,000కి 22,000కి కూడా తీసుకున్నారు సార్. ఈ బిట్టు అంటే ఏంటండి? ఒక మనిషి మోస్తారు కదండి, అది సార్. ఎందుకంటే డోలీ దొరకకపోయిన పక్షం వల్ల వీళ్ళందరూ బిట్టు తీసుకున్నారు. అది కూడా ఇంకోటి, ఇది చాలా అబ్జర్వ్ చేయండి, బిట్టు అయితే 2 మనుషులు వచ్చి తీసుకొస్తున్నారు. ఎందుకంటే 32 కిలోమీటర్లు ఒక మనిషి వల్లే ట్రావెల్ చేయడానికి కష్టం అవుతుందని చెప్పి వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎక్కువ తీసుకొని ఒక 2 కిలోమీటర్లు ఒకళ్ళు, ఒక 2 కిలోమీటర్లు ఇంకొకళ్ళు, అలా మొత్తం మీద పైకి తీసుకొస్తున్నారు. వాళ్ళ కష్టం కూడా ఉంటుంది సార్. ఒకళ్ళు వెళ్ళి మోసుకురావడానికి కష్టం. తర్వాత బద్రీనాథ్ దగ్గర మానా ఇండియా లాస్ట్ విలేజ్ ఉంది, అక్కడికి సుమోల మీద వెళ్ళాలి. దానికి 50-100 రూపీస్ అవుతుంది. తర్వాత ఏంటంటే మధ్యలో ఉత్తరకాశి, గుప్తకాశి, రుద్రప్రయాగ్ అవి చూడడానికి టెంపుల్స్. మన బండ్స్ అక్కడ వరకు వెళ్ళదు సార్. అక్కడ నుంచి టెంపుల్స్ కి అప్ అండ్ డౌన్ 100-200 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఒక మనిషికి ఢిల్లీ నుంచి ఢిల్లీకి రావడానికి నడుచుకుని వెళ్ళి అతనికి ఒక 40,000 రూపాయలు ఉంటే ఖర్చు అయిపోతుంది సార్. అదే డోలీల మీద, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళకి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. డోలీ మీద వెళ్ళే వాళ్ళకి 65,000 నుంచి 70,000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది సార్. సో అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే నడిచెళ్ళే వయసులోనే ఇవన్నీ తిరిగేస్తే చాలా వరకు ఖర్చు తగ్గుతుంది అనమాట. ఇప్పుడు థర్డ్ బ్యాచ్కి ఇప్పుడు ఎవరైనా వెళ్దానుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు చూసిండు వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి ఇవంతా కొత్త వాళ్ళు సార్? ఒక కాలేజ్ బ్యాగ్ లో మంకీ క్యాప్, గ్లౌజులు, సాక్స్లు, థర్మాల్స్, రెయిన్ కోట్, జర్కిన్, మీ టాబ్లెట్స్, నెక్స్ట్ ఒక డ్రెస్, ఒక టవల్ పెట్టుకొని ట్రావెల్ చేయాలి సార్. నెక్స్ట్ ఏంటంటే 6 జతలు మగవాళ్ళు, 6 జతలు లేడీస్. అది కాక మగాళ్ళు 2 ట్రాక్లు, 2 టీషర్ట్లు, లేడీస్ 2 చీరలు. గుర్రాల మీద వెళ్ళే వాళ్ళకి డ్రెస్లు అవి కంఫర్ట్ గా ఉంటాయి. నేను అవన్నీ లిస్ట్ ఇస్తానండి. నెక్స్ట్ యాత్ర రిజిస్ట్రేషన్స్ కూడా మొన్న ఫస్ట్ బ్యాచ్ లో అందరికి 101 మందికి రిజిస్ట్రేషన్లు అయ్యాయి సార్. సెకండ్ బ్యాచ్ లో 60 మందికి 24 మందికి మాత్రం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి సార్. మిగతా 36 మందికి కూడా లేవు. కానీ నేను పర్సనల్ గా తీసుకొని వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ లేవండి, స్పాట్ రిజిస్ట్రేషన్ కుదరట్లేదండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి నేను తీసుకెళ్లి చార్టం కంప్లీట్ చేసుకుని వచ్చాను. దాంట్లో 83 సంవత్సరాలు పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. అవన్నీ వీడియోస్ తీసుకున్నాను, మీకు పంపిస్తాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో వెళ్ళే వరకు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. ఆల్రెడీ హెలికాప్టర్ టికెట్స్ అన్నవి అయిపోయాయి కూడా, సెప్టెంబర్ కి అక్టోబర్ కూడా. అవునా? ఈ హెలికాప్టర్ టికెట్ ఎంత ఉంటుందండి మామూలుగా? గుప్తకాశి నుంచి అయితే 8,200 రూపాయలండి. అదే పాటా నుంచి సిరిసి నుంచి అయితే 5,850 రూపాయలు సార్, అప్ అండ్ డౌన్. ఓకే. ఇప్పుడు కావాలంటే డైరెక్ట్ అక్కడికి వెళ్తే దొరుకుతాయా? కరెంట్ బుకింగ్ దొరకవు సార్. ఎందుకంటే ఇక్కడ జనాలందరూ ఫ్లోటింగ్ అదే టైం సార్. వాళ్ళకి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క టికెట్ బ్లాక్ లో కొందామంటే 28,000, 30,000 రూపాయలు చెప్తున్నారు సార్. కానీ అది వస్తుందో రాదో అని కూడా కాన్ఫిడెంట్ లేదు. మనల్ని అక్కడ నుంచో పెట్టేస్తాడండి. పొద్దుటి నుంచి నుంచోపెట్టి సాయంత్రం వరకు నుంచోపెట్టి టికెట్ లేదు వెళ్ళిపోండి అంటే రోజంతా పోతుంది. ఒక రోజు పోవడం పక్కన పెట్టండి, మన కస్టమర్స్ అందరూ ఈ రోజు బయలుదేరిపోతాం. వాక్ చేసిన వాళ్ళు, గుర్రాలు చేసిన వాళ్ళు, మేమందరూ వాళ్ళు బయలుదేరిపోయి రేపు రాత్రికి రిటర్న్ వచ్చేస్తాం. వీళ్ళు ఏంటంటే పాపం హెలికాప్టర్ కావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈ రోజు ఇక్కడ బ్లాక్ అయిపోతారు సార్. వాళ్ళు రేపు పొద్దుట వెళ్ళి మళ్ళీ రాత్రికి రాలేదు సార్. అదే ఒక రోజు అయిపోతుందంటే ఒక రోజు అనుకోకపోయినట్టే కదా. వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాతావరణం అనుకరించలేదు అనుకోండి, క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ ఆఫీస్ అన్నది కూడా ఉండదు. ఈ టికెట్ మీద స్టాంప్ వేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేస్తే గానీ ఈ డబ్బులు వెనక్కి రావు. వీళ్ళకి కొంతమందికి లాంగ్వేజ్ వస్తుంది, కొంతమంది లాంగ్వేజ్ రాదు. అదే నాకు కూడా 2-3 నాకు లాస్ట్ ఇయర్ మెసేజ్ పెట్టారండి. అంటే మీతో వచ్చిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. మేము ఎలా వెళ్ళామండి, వాతావరణం బాగోక స్కాన్ చేశారు, డబ్బులు మీకు అకౌంట్లోకి వస్తాయన్నారు. మేము అక్కడ కూర్చున్నాం, మేము చాలాసేపు. ఒక అతను ఉండి వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి ఏదో రాయిచ్చారు మాకు.
అది ఎవరో స్పందించలేదు అసలు, ఎవరిని అడగాలంటే ఐఆర్సిటిసి అక్కడ లోకల్ పీపుల్ కూడా ఇవ్వట్లేదు సార్. అక్కడ ఏంటంటే ఒక రిజిస్టర్ పెడుతున్నారు, సీనియర్ సిటిజన్స్ డేటు, ఆధార్ కార్డు, మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, యాత్ర రిజిస్ట్రేషన్, అవన్నీ తీసుకుంటున్నారండి. 3-4 days ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5th డేని కంపల్సరీ ఇస్తున్నారండి. 3-4 days ఉండాలా? 3-4 days ఆ రిజిస్టర్ లో మీ పేరు, మీ రిజిస్టర్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు ఉంటేనే 5వ రోజుకి ఇస్తున్నారు సార్ కరెంట్ బుకింగ్. అంటే ఒక మనిషి 5 రోజులు ఉండిపోవాలంటే అక్కడ ఖర్చు ఎంత అవుతుందండి? అది కష్టం. ఆ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ కావాలంటే 4,000 రూపాయలు సార్. హెలికాప్టర్ దగ్గరలో ఉన్న, హెలికాప్టర్ దూరంగా ఉంటే 2,000కి 1,500 వచ్చేస్తుంది డబుల్ బెడ్రూమ్. సో ఇప్పుడు అది కనీసం మీరు అన్నట్టు 1500 చూసుకున్నా ఇది ఒక 6,000 అయిపోతుంది దూరం అవుతాయి. అదే మన హెలికాప్టర్ దగ్గర తీసుకుంటే రోజుకి డబుల్ బెడ్రూమ్ 4,000 రూపాయలు సార్. ఓన్లీ దీనికి మళ్ళీ భోజనాలు చాలా ఎక్స్పెన్సివ్. అందరూ కూడా సీనియర్ సిటిజన్స్, నాతో పాటు వచ్చిన వాళ్ళు 83 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ వచ్చారు సార్ మన ఫస్ట్ బ్యాచ్ లో. తర్వాత సెకండ్ బ్యాచ్ లో 72 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ వచ్చారు సార్. అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ మేము ఎందుకు ప్రిపేర్ చేస్తాం అంటే, నా దగ్గర చాలా రివ్యూస్ ఉన్నాయి, మొన్న మాతో తీసుకెళ్లిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడినవి, అవన్నీ మీకు పోస్ట్ చేస్తాను, అవన్నీ కూడా పోస్ట్ చేయండి. ఓకే, అవును. ఈ రివ్యూస్ అంటే గుర్తొచ్చింది, 2-3 మన దాంట్లో కూడా కామెంట్లు పెట్టారు. అవును సార్. ఈ రమేష్ గారు మమ్మల్ని ఢిల్లీలో వదిలేశారండి, రోడ్డు మీద ఉన్నామండి ఒకరు, అదే మధ్యలో భోజనాలు పెట్టలేదండి, ఏమి తిండి తిప్పుడు లేవు, 2-3 రోజుల వరకు ఏం పెట్టలేదు మీరని. సార్ యాక్చువల్గా ఏంటంటే మన సౌత్ లో ఫస్ట్ బ్యాచ్ లో అంటే మే 10వ తారీఖు నుంచి మే 25వ తారీఖు వరకు చేసిన వాళ్ళు, డిఫరెంట్ డేట్స్ చేసిన వాళ్ళు చార్ధామ్ కంప్లీట్ చేయలేదు సార్. అందరూ కూడా వినండి, చార్ధామ్ అన్నది కంప్లీట్ చేయలేదు, ఒక ధామ్ తీసేశారు సార్. ఐదర్ గంగోత్రి, ఐదర్ బద్రీనాథ్ లేదా కేదార్నాథ్ కూడా తీసేశారు సార్. బట్ చార్ధామ్ ఇంత ట్రాఫిక్ లో కూడా ఫుల్ఫిల్ గా చేసింది నేను ఒక్కడనే ఉన్నాను సౌత్ లో. అదే వాళ్ళు అడిగేది భోజనాలు పెట్టలేదని. రైటే, భోజనాలు ఎందుకు పెట్టలేదంటే సార్ 6 కిలోమీటర్లకి వెళ్ళడానికి 9 గంటలు పట్టింది సార్. బాబోయ్, 6 కిలోమీటర్లు వెళ్ళడానికి 9 గంటలు సార్. ఈవెన్ నేనే కాదు, నాతో పాటు వచ్చిన ప్రయాణికులు, బయట ప్రయాణికులు, వీళ్ళు నాతో వచ్చిన మన గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ కూడా చూసింది సార్. ఏంటంటే అక్కడ వండడానికి కూడా టైం లేదు సార్ రోడ్ల మీద. వీళ్ళకి నేను ముందుగానే చెప్పాను సార్, డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోండి అని. డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నారు, మిక్చర్స్ తెచ్చుకున్నారు, స్వీట్స్ తెచ్చుకున్నారు, డ్రైవర్లు తిన్నారు, కానీ ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో రాంగ్ కామెంట్స్ కూడా పెట్టారు సార్ నా దాంట్లో. రాత్రి 11 గంటలకి వీళ్ళందరూ సీతాపూర్కి వచ్చి కూర్చున్నారు సార్. మనం సీతాపూర్ లో ఫస్ట్ బ్యాచ్ లో సీతాపూర్కి వచ్చిన వాళ్ళు పాటా దగ్గర మన బండి పార్క్ అయ్యింది. నేను ఏం చెప్పానంటే, మొత్తం అందరూ వస్తే, ఒక బస్సు 27 మంది వస్తే, ఒక బస్సు వాళ్ళు వస్తే ఒక బస్సు పంపిస్తాను. ఎక్కడి నుంచి? సీతాపూర్ నుంచి సీతాపూర్కి, పాటా నుంచి సీతాపూరు 11 కిలోమీటర్లు 8 గంటలు పట్టింది సార్. నేను బండి పంపించడం బాగుంటుందా, వాళ్ళు ఏదో వెహికల్ కట్టించుకొని రావాలా, మీరు ఆలోచించండి. నేను చెప్పాను వాళ్ళకి, మీరు ఎంతమంది వచ్చినా పర్లేదు, ఏ గ్రూప్ వచ్చినా పర్లేదు, ఏ బ్యాచ్ ఏ బస్సులో వచ్చినా పర్లేదు, మన బస్సులన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క బస్సు ఎక్కండి, 30 మంది ఎక్కండి, 40 మంది ఎక్కండి, ఏం ప్రాబ్లం లేదంటే వీళ్ళందరూ రావడానికి టైం చాలా తీసుకుంది సార్ సీనియర్ సిటిజన్స్ వల్ల. వీళ్ళు ఏంటంటే ఈ పేషెంట్స్ మేము వచ్చేసాం, దీంట్లో కొంతమంది కూడా కేదార్నాథ్ వెళ్ళకుండా ఉన్నారు, ఇద్దరు. ఏంటంటే అక్కడ వరకు వెళ్ళారు, అక్కడ బాడీని అవన్నీ చూసి భయపడిపోయారు, చాలా డెడ్ బాడీస్ అయిపోయి యాక్సిడెంట్స్ చాలా అయ్యాయండి. చాలా మేము కళ్ళారా చూసాం. అంతెందుకు, మన బస్సులే ఒక బస్సు అయితే అద్దం ఇరిగిపోయింది, ఇంకొక బస్సు బ్రేక్ డౌన్ అయిపోయింది. అయినా సరే ఆ బళ్ళు 2 కూడా రెడీ చేసి నడిపించి మొత్తం అంతా కంప్లీట్ చేసాం. అది కస్టమర్స్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఆకలితో ఉంటారు పాపం, అక్కడ దొరకలేదు ఏమీ. 100 రూపాయలు వాటర్ బాటిల్ అన్నా దొరకలేదు. నేను వాటర్ బాటిల్ రోజుకి 2 ఇచ్చేవాడిని, 4 5 కూడా తీసుకున్నారు సార్. నేనేం డిస్టర్బ్ అవ్వలేదు, ఏం బాధపడలేదు. బట్ ఏంటంటే కస్టమర్ అర్థం చేసుకోవాలి, రోడ్డు మీద వండేసి పెట్టాలంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. మెయిన్ వాటర్ ఫెసిలిటీ ఉంటే, వంటతను తీసుకెళ్ళాను, వంట స్టాఫ్ని తీసుకెళ్ళాను, వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్తాను నేను?
వాళ్ళతో వాడుకోవడానికి కదా. ఏంటంటే టైం కుదిరినప్పుడు పెట్టేవాళ్ళం, టైం కుదరనప్పుడు లాగించేసేవాళ్ళం. ఏంటంటే నెక్స్ట్ యమునోత్రికి వెళ్తున్నప్పుడు బార్కోట్ దగ్గర బార్కెట్ చేసేసాడు సార్. మేము ఉదయం 8 గంటలకు చేరుకున్నాం సార్. ఎప్పుడు 11వ తారీఖు ఉదయం, ఓకే, మే 11. ఆడు సాయంత్రం వరకు అది వదలన్నాడు. ఎస్ఐ సోలంకి సార్, వాళ్ళ సిఏ యమునోత్రిలో ఉంటారు సంతోష్ గారు. నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి సంతోష్ గారితో ఎస్ఐ గారికి చెప్పించుకొని, బళ్ళు మీరు అయితే ఉంచుకోండి, నా మనుషులు నేను నా హోటల్ 9 కిలోమీటర్ల కరాదీలో నేను తీసుకెళ్ళిపోతాను, ఏదో విధంగా చిన్న బండి ఉంది నాకు, తీసుకెళ్ళి వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ రెస్ట్ తీసుకొస్తే మేమందరూ రేపు పొద్దుటికి మళ్ళీ యమునోత్రికి వెళ్ళడానికి కొంచెం పికప్ అవుతాం. అంటే వాళ్ళు ఏమన్నారు, సరే రమేష్ మీ వాళ్ళందరినీ కూడా 25 మందిని నువ్వు ఏదో విధంగా తీసుకెళ్ళు, 101 మందిని జాగ్రత్తగా నీ సేఫ్ దగ్గర పెట్టుకో, రాత్రి 8 దాటాక నేను బళ్ళు వదులుతాను అని చెప్పేసి అన్నారండి. మాది 23వ బండి, 24వ బండి, 25వ బండి, 26వ బండి సార్, ఈ లైన్ లో సార్. నా బండి వదిలేస్తే మిగతా 20 మంది గోడ పెట్టేస్తారని చెప్పేసి వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోమన్నారు సార్ 9 కిలోమీటర్స్. నా బండి ఉంది కాబట్టి మా సతీష్ ఎన్ని ట్రిప్పులు వేసాడు అనేది జనాలకు తెలుసు. అప్పుడు కూడా ఒక 9 కిలోమీటర్లు ఒక బండి ఇల్లు రావడానికి మినిమం ఎంత పడుతుంది అంటే 20 minutes 25 minutes పడుతుంది ఈజీగా. ఆ 25 నిమిషాలు కూడా మేము ఎక్కుతాం. ఈ యాత్రకి వెళ్ళినా తొందర ఉంటుందిలేండి, ఇంకా తొందర కాదు సార్. ఎంత వరకు మనం చేయగలం, కొంచెం సపోర్ట్ చేసుకో. నేనేమన్నాను, ముందు షుగర్ పేషెంట్లు వెళ్ళిపోమానండి, సీనియర్ సిటిజన్స్ లేడీస్ ని వెళ్ళిపోమానండి, తర్వాత జెంట్స్ వెళ్తా అంటే అయ్య బాబాయ్ మేము ఉండలేకపోతున్నాం. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసాం సార్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ గా అయింది. ప్రతి ఒక్కరికి టైంకి కరెక్ట్ గా రూమ్ కి వెళ్ళిపోయాం, టైంకి ఫుడ్ వచ్చింది, హ్యాపీ దర్శనాలు చేసుకున్నాం. ఒకేసారి ఫస్ట్ బ్యాచ్ లో జనాలు ఎక్కువ అయిపోవడంతో బాగా ఇబ్బంది పడ్డాం సార్. అదే మేము కూడా టీవీలో చూసామంటే అసలు కిలోమీటర్ల జనాలు ఉండి అక్కడ వాళ్ళు జనాలు అందరూ కూడా లాస్ట్ 40 years బిఫోర్ వచ్చిందటండి ఇంత క్రౌడ్, మళ్ళీ ఇదే రావడం అంటే సార్. ఈవెన్ రుద్రప్రయాగ నుంచి గుప్తకాశీ వరకు కూడా అలాగే లైన్ ఉంది సార్. వీళ్ళందరూ నిలబడగలిగారు అంతసేపు లైన్ లో? అయ్యో అసలు మేము ఒక్కొక్క వెహికల్ ఎత్తుకొని నడుచుకుని వెళ్ళిపోయాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ పక్కన హోటల్స్ ఏమైనా ఉన్నాయా, వాడితో ముందు ఒక 6 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఆ హోటల్ వాడితో మాట్లాడుకొని, బాబు కొంచెం ఏదైనా మ్యాగీ కానీ ఏమైనా రోటీ కానీ చేసి ఉంచు, మా కస్టమర్స్ వస్తారు తింటారని చెప్పేసి వాళ్ళతో చేపించి మళ్ళీ పెట్టిన రోజులు ఉన్నాయి. మేము 11 రోజుల్లో ఎప్పుడు కూడా చెక్ ఇన్ టైంకి హోటల్కి వెళ్ళలేదు సార్. ఫస్ట్ బ్యాచ్ లో చెక్అవుట్ టైంకి వెళ్ళాం సార్, ఆ డబ్బులు పోయాయి. మేము చెక్అవుట్ టైంలో వెళ్ళి మళ్ళీ డబ్బులు కట్టి రూములు తీసుకొని ఆ రోజు రెస్ట్ ఇచ్చి అప్పుడు పంపించేవాళ్ళం. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వడ్డలేదు సార్ మా దాంట్లో. మొన్న ఫస్ట్ బ్యాచ్ లో, సెకండ్ బ్యాచ్ లో ట్రాఫిక్ లేదు, హ్యాపీగా తిన్నాం, హ్యాపీగా వచ్చాం. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఎంత పెడుతున్నారు మీరు? నాది థర్డ్ బ్యాచ్ సెప్టెంబర్ లో అది 35,999 రూపాయలు, అంటే 36,000 రూపాయలు. మీరు యూట్యూబ్ ద్వారా మన హిందూ టెంపుల్ గైడ్ ద్వారా వస్తే 1000 రూపాయలు తగ్గిస్తాము, 35,000 రూపాయలండి. ఓన్లీ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ మాత్రమే. మధ్యలో ఒక రోజు సీతాపూర్ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు సీతాపూర్ వరకు మన బండి వెళ్తుంది, సీతాపూర్ నుంచి పాటా వరకు మీ ఖర్చులతో రావాలి. ఆ రోజు ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇవ్వము, ఎందుకంటే 16 కిలోమీటర్ల పైకి వెళ్ళి 16 కిలోమీటర్ల కింద రావడానికి మినిమం ఈ రోజు ఉదయం బయలుదేరితే ఈ రోజు పైన ఉంటారు, రేపు పొద్దుట బయలుదేరి రేపు మధ్యాహ్నానికి వస్తారు. అంటే 1.5 డేకి మీకు ఫుడ్ కి మీ ఎక్స్పెన్సెస్ మినిమం 2,000 నుంచి 2,200 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఓకే, ఇప్పుడు అసలు మీరు బెడ్డింగ్ అవడం లేదు ఇంకా అక్కడ? సీతాపూర్ నుంచి మన బళ్ళు పంపరు సార్. మళ్ళీ సీతాపూర్ వరకు వాళ్ళు వచ్చే వరకు మేము పెట్టడానికి ఇంక బండి వెళ్తూ వంటలు ఇవన్నీ మోసుకుని వెళ్ళాలంటే కష్టం సార్. అక్కడ దొరుకుతాయి సార్, పప్పన్నం దొరుకుతుంది, తర్వాత ఏంటంటే రజ్మా ఈ పొడవుగా ఉంటది కదండి ఆ అన్నం దొరుకుతుంది, మ్యాగీ దొరుకుతుంది, ఆలు పొరోటా దొరుకుతుంది. డబ్బులు పెడితే తిని దొరుకుతుంది. కానీ మన అమర్నాథ్ లో పెట్టినట్టు ఇక్కడ ఫ్రీ ఫుడ్ లేదు సార్. బండారీలు ఉండవండి, బండారీలు ఏమన్నవి ఉండవు సార్ ఈ చార్ధామ్ ట్రిప్ లో. అదే చక్క అమర్నాథ్ లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టేవారు, బండారీస్ పెడతారు. పెహల్గాం రూట్ లో ఉంటది, బాల్తాల్ రూట్ లో ఉంటది, తర్వాత శాషనాగులో ఉంటది, అక్కడ పైన కూడా బండారీలు ఉంటాయి. ఉన్నారు అక్కడ. సో ఇక్కడ కూడా పెడితే కనుక చాలా మంది యాత్రలకు ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ లో మిగిలిపోయిన ఫుడ్ మన తెలుగు వాళ్ళు కనబడితే
ఎలా పెట్టామో మాకే తెలుసు. వాళ్ళు ఎన్ని రోజులు మన దగ్గర అయితే ఒక రోజైనా ఒక పూటైనా పెట్టేవాళ్ళం. 3 పూటలకి 2 పూటలు, ఒక పూట టిఫిన్ పెట్టేవాళ్ళం, ఒక పూట భోజనం పెట్టేవాళ్ళం. అవి కూడా లేకుండా రోడ్ల మీద ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఎంతమంది తిన్నారో మాకు తెలుసు. కామెంట్లు అమ్మ మీరు పెడతలేదు అంటే మీరేమో ఊరందరూ పెట్టానంటున్నారు. రైతే మాకు తెలుసండి. ఈ రోజు దివిడి గుడికి వెళ్తున్నారు, యమునోత్రికి వెళ్ళారు. యమునోత్రి నుంచి రావడానికి మినిమం 6 గంటలు 8 గంటలు పడుతుంది సార్. అప్పుడు మేము వంట వండి పక్కన పెడితే బోల్డ్ తెలుగు వాళ్ళండి. మనకు కూడా మనోళ్ళు కూడా బయట వాళ్ళ దగ్గర తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే, మనోళ్ళు కూడా బయట వాళ్ళ దగ్గర తిన్న రోజులు ఉన్నాయి. సరే, ఇప్పుడు 700 కేజీలు నేను ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లో తీసుకెళ్ళాను సార్ ఫస్ట్ బ్యాచ్ నిమిత్తం. 700 కేజీలు బియ్యం అయితే ఏంటి, పప్పులు ఏంటి, 700 కేజీలు అంటే 101 మందికి 700 కేజీలు అంటే ఎంత అయింది? మనిషికి 7 కేజీలు అంటే ఇంకా మనిషికి మాక్సిమం 3 కేజీలే పడుతుంది. ఇంకా 4 కేజీలు నేను ఎక్స్ట్రా తీసుకెళ్ళాను సరుకులు. ఓకే, సరే, ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, సెప్టెంబర్ బ్యాచ్ వాళ్ళు సో మిమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేయమంటారు? నేను బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశాను సార్. మొన్న జూన్ 6వ తారీఖు నేను ఇంటికి వచ్చాను. జూన్ 8వ తారీఖు అంటే ఇవాళ 9వ తారీఖు. నిన్నటి నుంచి నేను బుకింగ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 13 టికెట్లు బుక్ అయ్యాయి. 13. ఓకే, ఆల్రెడీ రెడీగా ఉన్నారంటండి. సో సెప్టెంబర్ నెలలో వెళ్ళే వాళ్ళు రమేష్ గారికి కాల్ చేయండి. మీ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి కాల్ చేయండి. ఆవిడ హిందూ టెంపుల్ గైడ్ అని చెప్తే 1000 రూపాయలు తగ్గిస్తారు కాబట్టి ఇది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరలా వచ్చే వీడియోలో మరో యాత్ర విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.